the presence of God in our midst. ప్రభువా మా మధ్యకు మరి ఏది అవసరం లేదు గాని నీ సన్నిధి మాత్రమే మాకు కావాలి. More than a blessing, more than a healing, more than a breakthrough, all we need is the presence of God. ప్రభువా అద్భుతాల కంటే అధికముగా, ఆశ్చర్యాల కంటే అధికముగా, స్వస్థతల కన్నా మిన్నగా నీ సన్నిధి మాకు కావాలి. Let us open our mouths and pray. దయచేసి స్వరమెత్తి ఒక్క మాట, ప్రభువా నీ సన్నిధిని మా మీద కుమ్మరించండి తండ్రి. ఈ స్థలమందు నీ సన్నిధి దిగిరానివ్వు దేవా. ఈరోజు ప్రభువా అయా తండ్రి ఇదిగో నీ సన్నిధిని మేము చూడగలగాలి, నీ సన్నిధిని మేము ఆస్వాదించగలగాలి. ఒక్క మాట స్వరమెత్తి బిడ్డలారా, సేవకులారందరూ స్వరమెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవా నీ సన్నిధిని let it fill this place with the fire of God. ప్రభువా ఈ స్థలమును నీ అగ్నితో కప్పు దేవా. Let every spirit be on a blaze, on a blaze, on a blaze. ప్రభువా ప్రతి ఆత్మ మండిపబడినట్లు నీ అగ్ని ఈ స్థలమందు దిగి వచ్చును గాక. Pour your fire, pour your fire, pour your fire of God. ప్రభువా నీ అగ్ని కుమ్మరించు, నీ అగ్ని కుమ్మరించు, నీ అగ్ని కుమ్మరించు. Thank you Lord. Oh God, దేవా you will open the heavens upon this place. ఈ స్థలమందు నీ పరలోకములు తెరవమని మేము ప్రార్థన చేస్తున్నాం. Let the angels ascend and descend upon this place. ప్రభువా ఈ స్థలమందు నీ దూతలు ఎక్కుతూ దిగుచూ ఉందురు గాక. Let the Holy Ghost come upon us. ప్రభువా నీ పరిశుద్ధాత్మ మా మీదికి వచ్చును గాక. Pull every spirit to cross. ప్రభు ప్రతి ఆత్మను ప్రభువా సిలువ యొద్దకు లాగునన్నా. And Lord, let every hear the burden from cross in this evening. ప్రభు ఈ సాయంకాలపు వేళ ప్రతి చెవి సిలువ యొద్ద నుండి సిలువ భారము వినును గాక. Destroy the spirit of celebration, the spirit of worldliness in our midst, O God. అయ్యా మా మధ్య లోకమనే ఆత్మను, వేడుకనే ఆత్మను నశింపచేయు తండ్రి. Let the Holy Ghost fire, 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 ప్రభువా let the Holy Ghost fire come upon us, come upon us, come upon us. అయ్యా పరిశుద్ధాత్మాగ్ని, పరిశుద్ధాత్మాగ్ని, పరిశుద్ధాత్మాగ్ని మా మీదకి దిగిరండి, మా మీదకి దిగిరండి, మా మీదకి దిగిరండి తండ్రి. The Bible says, as Saul has turned, God has given him a new heart. We pray that in this evening time, to every man of God, you will grant us a new heart, O God. ప్రభువా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తున్నట్లుగా పౌలు దేవుడి వైపు తిరగగా పౌలుకు దేవుడు నవీన హృదయము దయచేసినట్లు ఇదిగో ఈ సాయంకాలపు వేళ ప్రతి దైవజనుడికి, ప్రతి దైవజనురాలకి నూతన హృదయము దయచేయబడును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Mighty Heavenly Father, శక్తి కలిగిన పరలోకమందున్న తండ్రి, we come before your presence. నీ సన్నిధికి వస్తున్నామయ్యా. We come before the mighty name of your beloved Son Jesus Christ in this evening. ఈ సాయంకాలపు వేళ సర్వశక్తి కలిగిన నీ ప్రియ కుమారుని యేసు నామము దగ్గరికి వస్తున్నామయ్యా. Not by our merit, but just by the blood of Jesus. అయ్యా ఏదో మా యొక్క ప్రభు తండ్రి శక్తి చేత కాదు గాని యేసు రక్తముతో నీ సన్నిధికి వస్తున్నాము. We pray that you will speak to us. అయ్యా ప్రార్థిస్తున్న మాతో మీరు మాట్లాడండి. We pray that you will silence every activity of the demon in the name of Jesus. అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాము యేసు నామములో ప్రతి దయ్యపు ఆత్మ క్రియలు మౌనపరచబడును గాక. Let there be a liberty in this place for the Holy Spirit to move, to move, to move. పరిశుద్ధాత్మ ఈ స్థలమందు కదులునట్లు గొప్ప స్వతంత్రము ఈ స్థలమందు కలుగును గాక. Oh Lord,
ప్రభువా, in the dark house, in the darkness of idolatry, ఇదిగో విగ్రహారాధన అన్నటువంటి యొక్క చీకటిలో, in the darkness of prostitution, ప్రభువా భయంకర వ్యభిచారం అనేటువంటి అంధకారములో, in the darkness of the religion, ప్రభు మతం అనేటువంటి ఆ చీకటిలో, oh Lord, ప్రభువా touch each man of God in this ఈ evening. సాయంకాలము ప్రతి దైవజనుడిని తాకు దేవా. Touch each man of God ప్రతి దైవజనుడిని తాకండి, with your fire, నీ అగ్నితో తాకండి, నీ అగ్నితో, with your నీ fire, అగ్నితో, with your నీ fire, అగ్నితో తాకండి. fire, అయ్యో నీ అగ్నితో ప్రతి దైవజనుడిని తాకు దేవా. and pull every man of God to the place of prayer. ప్రతి దైవజనుడిని అయా ప్రార్థనా స్థలమునకు లాగమని ప్రార్థిస్తున్నాను. In the name of our Lord Jesus Christ we pray. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Just for 30 to 45 minutes I would request not to move any of the attentions. దయచేసి 30 నిమిషాల నుంచి ఒక 40 నిమిషాల పాటు ఏకాగ్రతలో ప్రభు వాక్యం మీద నిలపాలని నేను కోరుతున్నాను. While the men of God are looking kid in the God, బిడ్డలారా, దైవజనులు అయినటువంటి వారందరూ కూడా దేవాది దేవునిలో ఒక బాలుని వెతుకుతున్నప్పుడు, and the adult God is looking this man of God as a kid and worried when he will become adult. ఇదిగో బిడ్డలారా, ఆ యొక్క పెద్దవాడైనటువంటి దేవుడు దైవజనులు ఆ పెద్దవాడైన దేవుడిని బాలుడిలో వెతుకుతున్నప్పుడు, ఆ పెద్దవాడైన దేవుడు ఆలోచిస్తున్నాడు ఏంటంటే ఎప్పుడు నన్ను పెద్దవాడిగా వీళ్ళు చూస్తారో అని ఎదురు చూస్తున్నాడు. When everyone are looking for Jesus as a baby, ప్రతి ఒక్కరు కూడా యేసయ్యను ఒక బాలుడుగా చూస్తూ ఉన్నప్పుడు, the God of heaven is looking for a man of God. ఇదిగో పరలోకములోని దేవుడు ఒక దైవ జనుడి కొరకే ఆయన వెతుకుతూ ఉన్నాడు. One man of God in this Pitapuram. ఈ పిఠాపురములో ఒక్క దైవజనుడు. One God of God in this Rajmandri. ఈ రాజమండ్రిలో ఒక్క దైవజనుడు. One man of God in this complete state. ఈ సంపూర్ణ రాష్ట్రములో ఒక్క దైవజనుడు. One man of God in this India. ఈ భారతదేశములో ఒక్క దైవజనుడు. One. ఒక్కరు Who will pull India and put in the hands of Jesus. ఎవరైతే ఈ భారతదేశాన్ని లాగి దేవుని చేతిలో పెడతారో ఆ ఒక్క దైవజనుడు. When we see 1 Kings chapter 18, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయాన్ని మనం we గమనిస్తున్నప్పుడు, see the mighty acts of Elijah when he prayed and the fire of God came and consumed all the offering sacrifices. మనందరము కూడా చూస్తుంటాము. ఏలియా గారు దైవజనుడై ఒక్క మాట ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకములో అగ్ని దిగి వచ్చి బలిపీఠమునంతా దహించినటువంటి విషయాన్ని మనందరము చూస్తూ ఉంటాము. In the heights of his ministry, ఆ పరిచర్య ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు, in the peaks of his ministry, తన పరిచర్యలో అత్యున్నతమైన స్థాయిలో ఆయన ఉన్నప్పుడు, where one prayer of Elijah has shut the doors of heaven for 3.5 years. ఎప్పుడైతే దైవజనుడు ఆ యొక్క ఏలియా ప్రార్థించి చేసినప్పుడు 3.5 సంవత్సరాలు పరలోకము మూయబడిందో, that Elijah, ఆ ఏలియా, when we come to 2nd chapter Kings and chapter 1, చూడండి బిడ్డలారా, ఆ యొక్క రాజులు ఆ 2వ అధ్యాయము 1వ అధ్యాయం 2వ రాజులు 1వ అధ్యాయానికి వచ్చినప్పుడు, let us read chapter 1 and verse 4. పిల్లరా రాజుల 2వ గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతాము. కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయెను.
Next verse. తరువాత వచ్చిన నేను చదువుతున్నాను. తరువాత ఆ దూతలు రాజునొద్దకు వచ్చిరి. మీరెందుకు తిరిగి వచ్చితిరి అతడు వారిని అడుగగా, వారు ఒక మనుష్యుడు మాకు ఎదురుపడి మిమ్మును పంపిన రాజునొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియచేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నవాడు లేడనుకుని ఎక్రోను దేవతయగు బయల్బేబు నొద్ద విచారణ చేయుటకు నీవు దూతలను పంపుచున్నావే. నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుతావని అతడు పలికినని వారు చెప్పగా. 7వ వచనం చదువుతున్నాను. మిమ్మును ఎదుర్కొన వచ్చి ఈ మాట చెప్పిన వాడు ఎలాంటి వాడిని రాజు అడిగను. అందుకు వారు, అతడు గొంగలు ధరించుకొని నడుమునకు తోలు దట్టి కట్టుకుని వాడని ప్రత్యుత్తరమియగా, ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలియా అని అతడు చెప్పెను. 9వ వచనం వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని వాడి 50 మందితో కూడా ఏలియా యొద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా, నీవు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. When we see where Elijah was in this complete scenario, పిల్లలు మనం ఒకసారి ఇక్కడ చదివినటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఏలియాను మనం గమనిస్తున్నప్పుడు, the Bible says the king was angered about the statement which Elijah has given. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏలియా చెప్పిన మాటను బట్టి రాజు చాలా కోపంగా ఉన్నాడు. And he says, go and capture the Elijah. ఆయన ఏం చెప్పాడంటే, వెళ్ళి ఏలియాని పట్టుకొని రండి అని చెప్తున్నాడు. And this captain with 50 soldiers goes to find Elijah. ఇదిగో బిడ్డలారా, ఈ యొక్క సైన్యాధిపతి ఒక 50 మంది సైనికులను పట్టుకొని ఏలియాను తీసుకొచ్చేదాన్ని పట్టుకునేదానికి పోయాడు. He searches everywhere. ఆయన ప్రతి చోట ఏలియాను వెతుకుతున్నాడు. Every city, every state, every country. ప్రతి పట్టణంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో ఆయన వెతుకుతూ వస్తున్నాడు. And when he comes to the mountain, ఎప్పుడైతే ఆయన ఆ యొక్క పర్వతము దగ్గరికి వచ్చాడో, the Bible says బైబిల్ ఏం చెప్తుందంటే, that Elijah, ఆ ఏలియా, one single Elijah, ఒకే ఒక్కడైనటువంటి ఏలియా was sitting on the top of the mountain. ఆ పర్వతపు శిఖరము మీద కూర్చున్నాడు. And he is speaking to the servant. ఆయన ఆ యొక్క దాసునితో మాట్లాడుతున్నాడు. Let us read it. తరువాత నేను చదువుతా ఉన్నాను. అందుకు ఏలియా, నేను దైవజనుడైతే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించును గాక అని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశము నుండి దిగి వాని 50 మందిని దహించెను. Elijah ఏలియా does not pray to God. దేవునికి ప్రార్థన చేయట్లేదు ఇక్కడ. Oh God, దేవా, send the fire from heaven. పరలోకము అగ్నిని కుమ్మరించని చెప్పట్లేదు. Elijah speaks to that soldier. ఏలియా ఆ యొక్క సైనికుడితో మాట్లాడుతున్నాడు. If I be a man of God. అని చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేను ఒకవేళ దైవజనుడైతే. We have many men of God in Israel. ఇశ్రాయేల్లో చాలా మంది దైవజనులు ఉన్నారు. But if I be a man of God, అయితే నేను ఒకవేళ నిజముగా దైవజనుడైతే, if I be a man of God, నేను నిజముగా దైవజనుడైతే, let the fire from heaven come and consume you. ఇదిగో పరలోకము అగ్ని దిగి వచ్చి నిన్ను దహించునుగాక అని చెప్తా ఉన్నాడు. And suddenly అకస్మాత్తుగా the fire from above comes పరలోకము అగ్ని దిగి వచ్చింది and consumes those soldiers. ఆ సైనికులందరినీ కూడా కాల్చివేసింది. When we observe clearly on the Elijah on the mountain, ఒకవేళ పర్వతం మీద ఉన్నటువంటి ఆ శిఖరం మీద ఏలియాను క్షుణ్ణంగా మనం పరిశీలిస్తే, the Bible says Elijah sat on the top of the mountain. బైబిల్ ఏం చెప్తుంది? ఏలియా ఆ పర్వత శిఖరం మీద కూర్చొని ఉన్నాడు. And when we go back to the Greek word of the sit,
ఒకవేళ ఆ గ్రీక్ ఆ పదానికి కూర్చొని ఉండడం అనే మాటను మనం గమనిస్తే, it is derived from a word called yasab, which means dwelling. పులరా అక్కడ యాసాబ్ అనే మాట నుండి ఈ కూర్చునుడు అనే మాట తీసుకొని రాబడింది. దాని అర్థం ఏమై ఉందంటే అక్కడ నివాసం ఉన్నట్టుగా చెప్తున్నాడు. Elijah was living in the place of prayer. ఏలియా చేస్తున్న పని ఏంటంటే ఆ పర్వత శిఖరము మీద ప్రార్థనా స్థలములో జీవిస్తూ ఉన్నాడు. He is living in the place of prayer. ఆయన ప్రార్థనా స్థలములోనే బ్రతుకుతున్నాడు. He is morning 6 a.m. in the place of prayer. ఉదయాన్నే 12 p.m. in the place of prayer. Night 7 p.m. in the place of prayer. Night 12 a.m. in the place of prayer. 24 hours on the top of the mountain. Single man of God. Amen. Praying. Amen. Praying. 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 పిల్లలు ఉదయం 6 గంటలకి ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మధ్యాహ్నం 12 గంటలు అక్కడే ప్రార్థనలో కూర్చున్నాడు. సాయంకాలము 7 అవుతుంది, రాత్రి 12 అవుతుంది. బిడ్డలారా 24/7 బిడ్డలారా 24 గంటల సమయము పాటు ఆయన పర్వత శిఖరం మీద ప్రార్థనా స్థలములోనే ఆయన జీవిస్తూ ఉన్నాడు. And when the man of God lives in the place of prayer, ఎప్పుడైతే ఒక దైవజనుడు ప్రార్థనా స్థలములో జీవిస్తాడో, when the man of God dwells in the place of prayer, ఎప్పుడైతే ఒక దైవజనుడు ప్రార్థనా స్థలములో బ్రతుకుతాడో, when the man of God gives a priority to the place of prayer, ఎప్పుడైతే ఒక దైవజనుడు ప్రార్థనకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఉన్నాడో, and when that man of God comes out of the place of prayer, అయితే ఎప్పుడైతే ఆ దైవజనుడు ఆ ప్రార్థనా స్థలములో నుంచి బయటికి వచ్చినప్పుడు and speaks any word, ఏ మాట అయినా దైవజనుడు మాట్లాడితే God of heaven పరలోకమందున దేవుడు will run and ensure the word which he has spoken, he will fulfill it. ఆమేన్. బిడ్డలారా ఆ దైవజనుడు నోట రాబడిన మాటకు వెనకాల దేవుడు పరిగెడుతూ ఆ మాటను ఆ గొప్ప దేవుడు స్థిరపరుస్తూ ఉన్నాడు. 2 చేతులు పైకెత్తి దేవుడికి అందరూ స్తోత్రం చెప్పుకుందాం. At the same time, అదే సమయంలో when the man of prayer ఎప్పుడైతే leaves the presence of God, ఎప్పుడైతే ఒక దైవజనుడు ప్రార్థనా స్థలాన్ని విడిచిపెడుతున్నాడో, he would produce death in his church. తన సంఘములో ఆ దైవజనుడు మరణాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు. He would produce death to this generation. ఈ తరానికి ఆయన మరణాన్ని ఉత్పత్తి చేసేవాడిగా ఉంటున్నాడు. You can be reverend, మీరు ఒక రెవరెండ్ ఒకవేళ you కావచ్చు, can be archbishop, మీరు పెద్ద బిషప్ గారు కావచ్చు, you can be anything. పిల్లలు ఏదైనా మీరు కావచ్చు. In this evening time, ఈ సాయంకాలపు వేళ if you are a man of God, ఒకవేళ మీరు దైవజనులైతే, if you are a man of God, ఒకవేళ నీవు దైవజనుడు అయితే, if you are a man of God, ఒకవేళ నీవు నిజముగా దైవజనుడు అయితే, what is your prayer time? నీ ప్రార్థన సమయం ఎంత? If I be a man of God, ఒకవేళ నేను దైవజనుడైతే, not by title, పులర్ ఏదో పేరుని బట్టి కాదు, not by coat, పులర ధరించినటువంటి వస్త్రాన్ని బట్టి కాదు, not by church, పులర ఉన్నటువంటి సంఘ పరిమాణాన్ని బట్టి కాదు, not by money, ధనమును బట్టి కానే కాదు, not by the material possession, పులర ఈ భౌతిక పరమైనటువంటి స్థాయిలను బట్టి కాదు, not by the church members, పులర సంఘములో ఉన్నటువంటి ఆ సహవాసములో సభ్యులను బట్టి కాదు, but the quality and the quantity of the presence of God
you carry from the place of prayer. ఒక నిజముగా దైవజనుడైన వారి కొలమానము ఆ ప్రార్థనా స్థలములో నుండి నీవు మోసుకొని వెళ్తున్న దైవ సన్నిధి యొక్క పరిమాణము, దైవ సన్నిధి యొక్క నాణ్యతను బట్టే నీవు ఎటువంటి దైవజనుడివి అనే విషయము నిర్ధారించబడుతుంది. Where there is prayer, ఎక్కడైతే ప్రార్థన ఉందో the heaven will touch that place. పరలోకము ఆ స్థలాన్ని పునర్ తాకుతుంది. Where there is prayer, ఎక్కడైతే ప్రార్థన ఉందో God will kiss that place. దేవుడు ఆ స్థలాన్ని ముద్దు పెట్టుకుంటాడు. Where there is prayer, ఎక్కడైతే ప్రార్థన ఉందో the angels come and go into that place. ఆ స్థలానికి దూతలు వస్తూ పోతూ ఉంటారు. Where there is prayer, ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో God himself comes. దేవుడే Dwells in that place. దేవుడే ఆ స్థలములోకి దిగి వచ్చి ఆ స్థలములో జీవిస్తాడు. And when Elijah says, ఎప్పుడైతే ఏలియా ఇలా చెప్తూ ఉన్నారో remember one thing, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. look very carefully. చాలా జాగ్రత్తగా మీరు చూడాలి. In 1 Kings 18 chapter, మొదటి రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో Elijah prays unto God. ఏలియా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. But when it comes to 2nd chapter, 2 Kings 1st అయితే chapter, రాజుల రెండో గ్రంథం 1వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు Elijah does not pray unto God. ఏలియా ఇప్పుడు దేవునికి ప్రార్థన చేయట్లేదు. He speaks to the soldier. ఆయన సైనికులతో మాట్లాడుతున్నాడు. He says to the soldier, ఆయన సైనికులతో అంటున్నాడు, if I am a man of God. నేను ఒకవేళ దైవజనుడు అయితే, When Elijah said, ఏలియా ఆ మాట చెప్పినప్పుడు, if I be the man of God. నేను ఒకవేళ దైవజనుడినైతే, When he said, I am the man of God, ఎప్పుడైతే ఆయన నేను దైవజనుడైతే అని అన్నాడు, God himself stood up from heaven. దేవుడే పరలోకములోని లేచి నిలబడ్డాడు. My son has called my name. ఇదిగో నా కుమారుడు నా నామాన్ని పిలుస్తున్నాడు. He is honored the place of prayer. ఆయన ఇప్పటి వరకు ప్రార్థన స్థలములో ఉన్నాడు. And whatever my servant speaks from the place of prayer, ఇప్పుడు I will establish it. I will establish it. I Amen. will establish it. ఇప్పుడు నా సేవకుడు ప్రార్థనలో పలికిన ప్రతి మాటను నేను స్థాపిస్తాను, నేను స్థిరపరుస్తాను, నేను స్థిరపరుస్తాను అని చెప్పి దేవుడు పరలోకములో నిలవబడ్డాడు. If you want Elijah to preach a sermon, he can preach a wonderful sermon on the presence of God. But Elijah is not a person like it. He does not preach a sermon on fire, but he brings the fire from heaven, brings the fire from heaven, brings the fire from heaven. అయ్యో బిడ్డలారా, ఒకవేళ మీరెవరైనా అయ్యో అగ్నిని గూర్చి, దేవుని అగ్నిని గూర్చి ప్రసంగం చేయమని ఏలియా గారిని అడిగితే గొప్ప ప్రసంగము చేయగలుగుతాడేమో అని మీరు అనుకుంటున్నారేమో. ఆయన అలాంటి ప్రసంగం చేసేవాడిగా లేడు. కానీ ఇదిగో ప్రార్థనా స్థలములో కూర్చొని పరలోకము నుండి దేవుని అగ్నినే పునర భూమి మీదకి దించిన ఓ గొప్ప దైవజనుడుగా ఆయన కనబడుతున్నాడు. One person. ఒక్క వ్యక్తి, One person. ఒకే వ్యక్తి. If you all the people in this place, ఒకవేళ ఇక్కడున్న మీరందరూ కూడా, all the reverends, ఇక్కడున్న రెవరెండ్లందరూ కూడా, all the bishops, ఇక్కడున్న బిషప్ గారులందరూ కూడా, all of you stand at one place. అయ్యో మీరందరూ ఒకే స్థలములో నిలవబడితే, And other side, అటువైపు ఆ పక్కనేమో if you call Elijah ఏలియాను ఒకవేళ మీరు మీ పక్కన అటువైపు ఉంటే, and you compare your life, ఒకవేళ మీ జీవితాన్ని ఆయనతో పోల్చుకుంటే, you compare Elias' life, ఏలియా జీవితంతో మీరు పోల్చుకుంటే, ఏలియా గారు what do you have? నీవు కలిగి ఉన్నది ఏందయ్యా? He would say, ఆయన ఏమంటాడు తెలుసా? I do not know where is my glass of water for my next meal. పునర తరువాత భోజనము గాని తరువాత గ్లాసు నీళ్లు గాని ఎక్కడ నాకు దొరుకుతుందో నాకు తెలియదు. I do not have a kitchen. నాకేమి కిచెన్ లేదు. I do not have a church. నాకు ఒక సంఘము లేదు. Oh Elijah, ఏలియా గారు, show me your pocket. అయ్యా నీ జేబు ఒకసారి చూపించి నాకు. He would say, ఆయన ఏమంటాడు తెలుసా? I do not have a pocket. నాకు ఒక జోబి కూడా లేదయ్యా. Elijah
what you have in store for tomorrow. అయ్యో ఏలియా గారు, రేపుడు కొరకు నీవు దాచుకున్నది ఏమైనా ఉందా? When you compare, నీవు ఒకవేళ పోల్చుకుంటే Elijah would be poorest of person in this place among all of us. పిల్లరా, మనందరికంటే, ఇక్కడున్న వారందరికంటే అందరికంటే బీదవాడిగా ఏలియా కనబడతా ఉన్నారు. Poor clothes, పులర వస్త్రాలు పీతలుగా వేసుకున్నాడు. no money, ధనము లేదు, no church, సంఘము లేదు, no believers, విశ్వాసులు లేరు, no car, పులర కార్ లేదు, no tithe, పులర దశమ భాగాలు లేవు, no coat, పులర మంచి కోట్లు లేవు, no Bible, బైబిల్ లేదు, nothing, ఏమీ లేదు, no family. ఓ కుటుంబమే లేదు. But Elijah says, ఏలియా ఏమంటారు తెలుసా? you have all of them, ఇవన్నీ మీకున్నాయి, but you do not have God. అయితే దేవుడు మీ దగ్గర లేడు. But I have nothing. నాకు ఏమీ లేదు కానీ But when I call upon one word, the heavens will thunder and the thrones will be shaken and the fire of God will fall, will fall, will fall, because I am a person who will live in the place of prayer. అప్పుడు ఏలియా గారు ఏమంటారంటే, ఒకవేళ మీకున్నది ఇదేమీ నాకు లేకపోవచ్చు కానీ నేను ఎలాంటి వ్యక్తినంటే ఒక్క మాట నేను దేవుణ్ణి పిలిస్తే దేవుడు అగ్నిని కుమ్మరిస్తాడు. ఒక్క మాట నేను దేవుడికి చెప్తే ఆ మాటను దేవుడు స్థిరపరుస్తాడు అని ఏలియా చెప్పగలుగుతాడు. It is easy for us to call within ourselves, you're a man of God, you're a man of God. Let God call us the man of God and back up with his fire. ఆమేన్. బిడ్డలారా, ఒకవేళ మనము ఒకరినొకరు మనము దైవజనులము అని పిలుచుకోగలుగుతాము కానీ బిడ్డలారా, ఈ రాత్రి వేళ సర్వశక్తి అయిన గొప్ప దేవుడే ఇక్కడున్న మనందరినీ కూడా ఇదిగో నీవు దైవజనుడవు, నీవు నా సేవకుడువు అని దేవుడు పిలవాలి. Rakatala baroshokotobe, barahala barokotobe. He's flooding this place with his presence. ఇప్పుడు ఈ స్థలాన్ని దేవుడు తన యొక్క సన్నిధితో పులర తాగుతా ఉన్నాడు. తన సన్నిధి ప్రవాహం ఇక్కడ కనబడుతా ఉంది. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన జీవాన్ని ఉత్పత్తి చేస్తుంది. జీవాన్ని ఉత్పత్తి చేస్తుంది. For every sermon I preach, నేను చెప్పే ప్రతి ప్రసంగానికి I invest close to 100 hours of prayer. నేను 100 గంటల ప్రార్థనను పిల్లలు ఒక పెట్టుబడిగా పెట్టి నేను ప్రసంగం చేస్తూ ఉంటాను. For the sermon of 1 hour in this night time, ఈ రాత్రి వేళ ఈ స్థలమందు ఒక గంట నేను ప్రసంగము చేయడానికి my dear pastor, ప్రియమైన దైవజనులారా, my dear man of God, దేవుని సేవకులారా, my dear pastors women, ఇదిగో దైవ సేవకురాలారా, for 1 hour of message, ఇదిగో నేను ఇప్పుడు చెప్పే ఈ ఒక గంట ప్రసంగము కొరకు me and my team, నేను నా బృందమంతా కూడా invested 5,000 hours of prayer. 5,000 గంటలు ప్రార్థన పెట్టుబడిగా పెట్టి ఈ గంట మీ ఎదుట నేను ప్రసంగం చేస్తున్నాను. 1 hour, ఒక్క గంట 5,000 hours of 5,000 గంటలు, 5,000 hours of reaping, 5,000 గంటలు of crying, 5,000 hours of weeping, 5,000 hours of crying. 5,000 గంటల మొర్ర, 5,000 గంటల కన్నీరు, 5,000 గంటల విజ్ఞాపనతో ఈ ఒక్క గంట మీ ముందు నేను ప్రసంగం చేస్తున్నాను. Why? ఎందుకంటే that by any means we would carry the presence of God with us. ఏ విధము చేతనైనా కూడా మనందరము కూడా దేవుని సన్నిధిని ప్రతి స్థలానికి మోసుకొని వెళ్ళాలని. In 2020,
2020వ సంవత్సరం I have received 1,000 applications from all over India to come and preach. ఇదిగో భారతదేశం అంతటి నుండి ఇంచుమించుగా బిడ్డలారా ఒక 2000 ఆహ్వానాలు వచ్చినాయి, వచ్చి ప్రసంగం చేయమని. 1,000 invitations. 1000 ఆహ్వానాలు పంపించారు నాకు. I have told them one thing. ఒక్క విషయాన్ని నేను చెప్పానండి, My dear pastor, దైవజనులారా, wherever you ask me to come, ఎక్కడికైనా నేను ఒకవేళ మీరు వచ్చి మీకు వాక్యము ప్రసంగం చేయాలని మీరు ఆశిస్తే, I do not take money. నాకు ధనం అవసరం లేదు. I do not take accommodation. నాకేమి కూడా మీరు అకామిడేషన్ వసతులు I do not ఇవ్వక్కర్లేదు. take travel. నాకేమి కూడా ఛార్జీలు అవసరం I లేదు. do not even eat your food. నీ భోజనం కూడా నాకు మీరు పెట్ట అవసరం లేదు. All you have to do, నువ్వు చేయవలసింది ఏంటంటే you have to pray for 100 hours for me to come and pray. పులర నేను వచ్చి మీకు వాక్యము బోధించడానికి ప్రసంగించడానికి 100 గంటల ప్రార్థన చేస్తే చాలు అని వారికి నేను చెప్పాను. Out of 1,000 invitations, 1000 ఆహ్వానాల్లో నుంచి 997 invitations have dropped. 997 ఆహ్వానాలు అందరూ కూడా మీరు అవసరం లేదు పాస్టర్ గారు రావద్దులు అనేసారు. Only 3 people. ముగ్గురండి, 3 ఆహ్వానాలు. They prayed వారు ప్రార్థన చేశారు, for 100 hours. 100 గంటలు ప్రార్థన చేశారు. And the fire of God was upon the 3 places. ఆ 3 స్థలాలలో పరలోకములో అగ్ని దేవుడు కుమ్మరించాడు. Is it a time to earn fame? పులారా ఏదైనా ప్రసిద్ధిని పొందే సమయంలో ఉన్నామా? Is it a time to earn money? ధనమును సంపాదించే కాలములో ఉన్నామా? I'm a prostitute to take our money in terms of giving a body. I'm a prostitute to exchange money with అయ్యో preaching. నేనేమైనా వ్యభిచారినా? దేహాన్ని మార్చుకొని ధనమును సంపాదించుకోవడానికి ఇదిగో వ్యభిచారులు మాత్రమే దేహమును మార్చుకొని దేహమును అమ్ముకొని వారు పులారా మరి ధనమును సంపాదించుకుంటారు. నేను అటువంటి వాడిని కాదు కదా. I am speaking నేను మాట్లాడుతున్నాను the living word of God. సజీవుడైన దేవుని మాట నేను బోధిస్తూ ఉన్నాను. If I be a man of God, నేను ఒకవేళ దైవ జనుడనైతే I will live in the place of prayer. నేను ప్రార్థనా స్థలములోనే జీవిస్తాను. And the servant got angry and he told to the king, this is what has happened. And king has sent second troop. ఇదిగో పులారా సేవకుడు దాసుడు రాజుగారి దగ్గరికి అయ్యా ఇది ఇలా జరిగిందంటే రాజుగారు 2వ బృందాన్ని మళ్ళీ ఏలియా దగ్గరికి పంపించాడు. And Elijah sees once again from the top of mountain. మరొకసారి ఆ యొక్క పర్వత శిఖరం నుంచి ఏలియా రెండోసారి చూస్తూ ఉన్నాడు. And he doesn't pray again. ఆయన మరలా ప్రార్థన చేయట్లేదు. And he says to that servant, మరలా ఆ యొక్క దాసుడితో చెప్తున్నాడు, my dear servant, ప్రియమైన దాసుడా, my dear servant, ప్రియమైన దాసుడా, you have come to catch hold of me. అయ్యో నీవు నన్ను పట్టుకునేదానికి వచ్చావు. But if I am a man of God, ఒకవేళ నేను దైవ జనుడనైతే I do not know what you are. నీవేంటో నాకు తెలియదు. What is your name? నీ యొక్క పులార పేరేంటో నాకు తెలియదు. But this poorest and poorest of prophet, ఇదిగో బిడ్డలారా ఈ యొక్క బీదవాడైన ఈ బీదవాడైన ప్రవక్త నుండి is saying from the top of the mountain, ఇదిగో ఆ యొక్క పర్వత శిఖరం మీద నుంచి అని చెప్తా ఉన్నాడు, if I be the man of God. నేను ఒకవేళ దైవ జనుడనైతే, When he uttered his word ఎప్పుడైతే ఆయన మాట చెప్పాడో from the place of prayer, ప్రార్థన స్థలములో నుంచి ఆ మాట చెప్పాడు, those words have moved to heaven. ఇదిగో ఆ మాటలు పరలోకానికి వెళ్ళాయి. Those words have penetrated the gates of heaven. ఇదిగో చెప్పబడిన ఏలియా మాటలు పరలోకపు గవిని దూసుకొని పోతున్నాయి. And those words have traveled in the ears of mighty Jehovah, the Lord of hosts. ఇదిగో సైన్యములకు అధిపతియగు ఆ గొప్ప యెహోవా చెవులోనికి ఈ ఏలియా చెప్పిన మాటలు ప్రయాణం చేస్తున్నాయి. And God of hosts, ఆ సైన్యములకు అధిపతి అయిన దేవుడు, mighty Jehovah, ఇదిగో సర్వశక్తి కలిగిన యెహోవా, when he has seen from where these words are coming, ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయని చూస్తూ, it is coming from a servant. ఇదిగో ఆయన దైవజనుడి దగ్గర నుంచి వస్తున్నాయి. It is not only coming from the preaching, but it is coming from the place of prayer.
ఇదిగో ప్రసంగ స్థలములో నుంచి వచ్చిన మాటలు కాదు, ప్రార్థన స్థలములో నుంచి ఆ మాటలు రావడము దేవుడు చూస్తున్నాడు. And God has run again. Put fire. Because my servant spoke, let fire come, let fire come, let fire come. ఇదిగో నా దైవజనుడు చెప్పాడు గనుక మరలా అగ్ని వచ్చునుగాక అని ప్రకటించాడు కాబట్టి దేవుడు ఆ మాట వెనకాల పరిగెత్తి ఆయన మాటలను దేవుడు స్థిరపరుస్తూ వస్తున్నాడు. Where there is prayer, ఎక్కడైతే ప్రార్థన ఉందో, remember, it produces life. జ్ఞాపకం ఉంచుకోండి బిడ్డలారా, దైవజనులారా, అది ఆ ప్రార్థన జీవాన్ని ఉత్పత్తి చేస్తుంది. But when the man of God comes out of the place of prayer, అది ఎప్పుడైతే ఒక దైవజనుడు ఆ ప్రార్థనా స్థలములో నుంచి బయటకు వచ్చేస్తాడో, when the woman of God comes out of the place of prayer, ఒక దైవజనురాలు ప్రార్థించే చోటు నుండి బయటకు వచ్చేస్తారో, when the church of God comes from the place of prayer, ఎప్పుడైతే దేవుడి జీవముగల సంఘము ఆ ప్రార్థనా స్థలములో నుంచి బయటకు వచ్చేస్తున్నారో, it will produce death. అది మరణాన్ని ఉత్పత్తి It will చేస్తుంది. produce death. అది మరణాన్ని ఉత్పత్తి చేస్తుంది. When Moses was on the top of the mountain, మోసే పర్వత శిఖరం మీద ఉన్నప్పుడు, and when Joshua was fighting, ఎప్పుడైతే యెహోషువ పోరాటం చేస్తున్నాడో, and the Bible says, బైబిల్ ఏం చెప్తుందంటే, whenever మోసే ఎప్పుడైతే whenever he lifted his hand, ఎప్పుడైతే తన చేతులు మోసే పైకెత్తుతున్నాడో, the presence of God దేవుని సన్నిధి used to come and rest on the swords, on the weapons of Israel, that it has killed millions and millions of enemies. మోసే రెండు చేతులు పరలోకానికి ఎత్తుతున్నప్పుడు దేవుని యొక్క సన్నిధి యెహోషువ సైన్యం మీదకి వచ్చి, వారు వాడుతున్న ఆయుధాల మీదకి వచ్చి, వారి ఖడ్గముల మీదకి వచ్చి లక్షల మంది, వేల మంది సైన్యాన్ని, శత్రువులను చంపేస్తూ ఉన్నారు. The sharpness of Jehoshua's sword was not in the flesh of Jehoshua, but the strength of Jehoshua's sword was in the praying hands of Moses. మీరందరూ గమనించాలి, యెహోషువ ఖడ్గములో ఉన్న పదును ఆయన శరీరములో లేదు, ఆయన యొక్క చతురతలో లేదు. యెహోషువ ఖడ్గములో ఉన్న పదును ఇదిగో చేతులు పైకెత్తిన దైవజనుడైన మోసే చేతుల్లో ఉంది. Hallelujah! హల్లెలూయా! Hallelujah! హల్లెలూయా! Hallelujah! హల్లెలూయా! But same Moses, అదే మోసే, this Reverend Moses, ఇగో రెవరెండ్ అయిన మోసే గారు, this Bishop Moses, బిషప్ అయిన మోసే గారు, who has written the 10 commandments of God, దేవుని 10 ఆజ్ఞలు తన చేతితో రాసిన వాడు. the history says, ఇదిగో చరిత్ర ఏం చెప్తుందంటే, when Egypt was used to hear the sound of Moses, the knees of horses used to shake. ఐగుప్తు దేశములో మోసే కంఠధ్వని వినబడినప్పుడు ఐగుప్తు దేశములో ఉన్నటువంటి గుర్రాలు వణుకుతూ మోకాళ్ళ మీదకి వచ్చాయని, That Moses, ఆ గొప్ప మోసే గారు when his hands were lifted down, తన చేతులు మోసే కిందకి తెచ్చినప్పుడు, the Bible says, బైబిల్ ఏం చెప్తుందంటే, the enemies prevailed. శత్రువులు గెలిచారు అని బైబిల్ చెప్తుంది. Prayerlessness produces death. బిడ్డలారా గమనించండి, ప్రార్థన లేకపోవడము మరణాన్ని ఉత్పత్తి చేస్తుంది. Till then from Moses there is life. అప్పటి వరకు మోసే చేతుల్లో జీవము కనబడుతుంది. When he's rested his hands, ఎప్పుడైతే తన చేతులు దించేశాడో, he is producing death in the camp of Israel. ఇశ్రాయేలుల సమాజంలో మరణము ఉత్పత్తి అవుతుంది. It is the same thing. అదే జరుగుతుంది బిడ్డలారా. The greatest enemy of God దేవుని గొప్ప శత్రువు is not idolatry. విగ్రహారాధన కాదు, It is not RSS. RSS వాళ్ళు కాదు, It is not BJP. బీజేపీ వాళ్ళు కాదు. The greatest enemy of God దేవుని బద్ధ శత్రువులు ఎవరంటే, is a prayerlessness pastor. ప్రార్థించలేని దైవ సేవకులే. Greatest enemy of God, వారే దేవునికి బద్ధ శత్రువులు. prayerlessness pastor. ప్రార్థించలేని దైవ జనులు.
This prayerlessness pastor, ఈ ప్రార్థించలేని సేవకుడు, he is a backstabber of God. దేవునికి ఏం చేస్తున్నాడంటే వెన్నుపోటు పొడుస్తున్నాడు. Oh, my servant of God, ఓ ప్రియమైన దైవజనులారా, I catch hold of your legs in this evening time. ఈ సాయంకాలపు వేళ మీ పాదములు పట్టుకొని నేను If బతిమాలుతున్నాను. you see idolatry which is happening, అయ్యో మీరు ఒకవేళ విగ్రహారాధన జరగడం చూసినప్పుడు, if you see the drunkenness which is multiplying, అయ్యో తాగుబోతు తనం అనేది విస్తరించడం మీరు గమనించినప్పుడు, if you see the corruption, అయ్యో అన్యాయం అక్రమం పెరిగినప్పుడు, it is not because they are bigger, అయ్యో వారు పెద్దవారు కనుక అది పెరగడం లేదు, because you are prayerless. అయ్యో మనము ప్రార్థించట్లేదు కనుక అవి విస్తరిస్తున్నాయి. ఈ ప్రార్థించలేని సేవకుడు With this తన prayerlessness ప్రార్థన లేమితో supports the devil every Sunday. ప్రతి ఆదివారము అపవాదికి ఆ యొక్క సహాయం చేస్తూ ఉన్నాడు. And when this prayerlessness pastor raises his hands on Sunday, ఎప్పుడైతే ప్రార్థించలేని సేవకుడు ఆదివారం చేతులు పైకెత్తున్నాడో, rather than blessing, ఆశీర్వాదానికి బదులు that demons will go and rest upon your అయ్యో congregation. నీ గుంపు మీద ఆశీర్వాదానికి బదులు దయ్యములు నిలుస్తూ ఉన్నాయి. Because కారణం ఏంటంటే prayerlessness ప్రార్థన లేమి produces death. మరణాన్ని ఉత్పత్తి చేస్తుంది. Whatever you are, నువ్వు ఏదైనా కూడా, whatever you are, నువ్వు ఎవరైనా, whatever you are, అయ్యో నీ స్థాయి ఏదైనా, the greatest saint of Moses, గొప్ప భక్తుడైన మోసే when he rested his hands, అయ్యో తన చేతులు కిందకి దించితే he destroyed his own church. తన సొంత సంఘాన్ని నాశనం చేసేస్తున్నాడు. Oh, my Moses, ఓ నా మోసేలరా, you are my man. మీరే నా మోసేలు. You have written the law. నీవే మోసే, నీవే ధర్మశాస్త్రం రాసావు. You wear a coat and sit happily. ఓ చక్కగా కోటేసుకొని కూర్చున్నావు. I will do your war. నీ యుద్ధాన్ని నేను చేస్తాను. అలా జరగదు. If Christianity is deprecated in India, it is not because of any politician. It is only because of prayerlessness, pastor. ఒకవేళ క్రైస్తవం అనేది ఈ దేశంలో అంతరించబడతా లేకపోతే నశింప చేయాలని ఆలోచన ఏదో గొప్పవారు బలవంతులు వారి వలన జరగదు, కానీ ప్రార్థించలేకపోతే ఆ కార్యం జరుగుతుంది. Pastors have to write the future of India on their knees in the place of prayer. దైవజనులైన వారు ఈ భారతదేశ భవిష్యత్తును మోకాళ్ళ మీద మీరే రాసేవారిగా ఉండాలి. The future of country is not decided in parliament. The future of our country is not decided by a president. The future of our country is decided by a prayerful pastor. Prayerful pastor. Prayerful pastor. భారతదేశ భవిష్యత్తు పార్లమెంట్ లో నిర్ధారించబడేది కాదు. రాష్ట్రపతితో ప్రధానమంత్రితో నిర్ధారించబడేది కాదు. ప్రార్థించే దైవజనుడు మోకాళ్ళ మీద ఈ ప్రియ భారతదేశ భవిష్యత్తు నిర్ధారించబడుతుంది. As I am preaching now, my team is praying from morning till evening. ఇదిగో నేను ఈ స్థలమందు ఇప్పుడు ప్రార్థన ప్రసంగం చేస్తూ ఉండగా నా బృందము ఉదయం నుండి ఇప్పటి వరకు నా కొరకు వారు ప్రార్థన చేస్తున్నారు. Close to 12 women have gave their life to only pray for me, pray for me, pray for me. ఇదిగో నా కొరకు 12 మంది స్త్రీలు నా కొరకు ప్రార్థించడానికే, నిరంతరము ప్రార్థించడానికే వారి జీవితాలు వారు సమర్పణ చేసుకున్నారు. When you have prayer, ఎప్పుడైతే నీకు ప్రార్థన ఉందో you will have God. నీవు దేవుడిని కలిగి You ఉన్నావు. will have heaven. నీవు పరలోకాన్ని కలిగి You ఉన్నావు. will have the blessings of God moving ahead of you. నీ ముందు దేవుని ఆశీర్వాదములు కదులుతూ ఉన్నాయి. If I be
a man of God, నేను దైవజనుడనైతే I will live in the place of prayer. నేను ప్రార్థనా స్థలములోనే జీవిస్తాను. And when this person has spoken again, the fire of God consumed it. ఎప్పుడైతే ఈ దైవజనుడు మరలా మాట్లాడాడో పరలోకమున అగ్ని వారిని దహించి వేసింది. And the third set of people has come. మరలా మూడవ బృందం వారు వచ్చారు. If you read carefully, జాగ్రత్తగా మీరు చదివితే soldier is much more intelligent than the first two soldiers. ఇక్కడ ముందు వచ్చిన ఇద్దరు సైనికుల కంట ఈ సైనికుడు చాలా జ్ఞానవంతుడిగా ఉన్నాడు. He kneels at the mountain top. ఇప్పుడు ఆ పర్వత శిఖరం మీద ఆ సైనికుడు మోకాల మీద పడ్డాడు. And he prays to Elijah. ఆయన ఏలియాకు మొరపెడుతున్నాడు. And when Elijah hears that prayer, ఏలియా ఎప్పుడైతే ఆ ప్రార్థన విన్నాడో we see the scripture reveals the third person in that place. ఇదిగో పుల్లారా మరి లేఖనాల్లో మూడవ వ్యక్తిని అక్కడ ప్రత్యక్షపరిచినట్లుగా చూస్తున్నాం. The Holy Spirit reveals పరిశుద్ధాత్మ ప్రత్యక్షపరుస్తున్నాడు that the angel of God is with Elijah in the place of prayer. ఓ ప్రార్థనా స్థలములో దేవుని దూత ఏలియాతో పాటు ఉండడము ప్రత్యక్షమవుతుంది. And says to Elijah, ఏలియాతో అంటున్నారు, please go. దయతో వెళ్ళు. Wherever a servant is in the place of prayer, ఎక్కడైతే ఒక దైవజనుడు ప్రార్థనా స్థలములో ఉన్నాడో, though your believers are come with you, believers are not with you, ఒకవేళ నీ విశ్వాసం నీతో వచ్చినా రాకపోయినా, do not stop all night prayer in your church. మీ సంఘాల్లో సంపూర్ణ రాత్రి ప్రార్థన ఆపొద్దు. Ignite your all night prayer meetings. పులరా సంపూర్ణ రాత్రి ప్రార్థన జరగాలి. No one will come, ఎవరు రారు, but you will go. అయితే నువ్వు వెళ్తావు. One day you will go. ఒక రోజు నువ్వు వెళ్తావు. One Saturday you will pray. ఒక శనివారం ప్రార్థిస్తావు. No one will come. ఎవరు రాలేదు. Second Saturday you will go. రెండో శనివారం వెళ్తావు. You will pray all night. రాత్రి అంతా ప్రార్థిస్తావు. No one will come. ఎవరు రాలేదు. As you turn to God in prayer. ఓ ప్రార్థనలో నువ్వు తిరుగుతూ ప్రార్థనలో దేవుని వైపు తిరుగుతున్నప్పుడు God would turn your pew to the place of prayer. One Saturday you will see the complete church is in the all night prayer. గుర్తుపెట్టుకో బిడ్డలారా, సేవకులారా, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తిప్పుతూ ఉంటాడు. ఒక శనివారం వస్తుంది, నీ మందిరం అందరూ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో కూర్చుంటారు. ఆమేన్. Do not close prayer at any time. ఏ సమయంలో కూడా ప్రార్థనను ముగించవద్దు, ఆపొద్దు. To stop preaching. పులారా ఒకవేళ కొన్నిసార్లు ప్రసంగాన్ని ఆపే. To preach collecting tithes. కొన్నిసార్లు దశంభాగాలు ఆపే. To preach, do not do anything. కొన్నిసార్లు ఇంకేదేదో కార్యాలు ఆపేస్తే ఆపే. But never ever preach to stop to pray. అయ్యో, ప్రార్థనను ఆపేదానికి ఎన్నడూ ధైర్యము సాహసము చేయొద్దు. Because when you stop prayer, ఎందుకంటే నువ్వు ప్రార్థన ఆపేస్తే the devil will dwell on the church of God. దేవుని యొక్క మందిరములో దేవుని సంఘము మీద అపవాది వచ్చి నిలబడతాడు. As our pastor was talking about a shepherd, the primary responsibility of a shepherd is not to rejoice. The primary responsibility of a shepherd is to wait all the night, Amen. to open all the eyes and see every sheep at the place of prayer. అయ్యో, మనమందరము ప్రసంగం చేస్తుంటాం కదా, కాపరి అనే ప్రసంగం చెప్తూ ఉంటాం కదా. ఇదిగో, ఒకవేళ నీవు నిజముగా కాపరివైతే రాత్రంతా మెలకుగా ఉండి ప్రతి గొర్రెను కూడా నీవు కనిపెట్టి చూసేవాడిగా, ప్రతి గొర్రెను కాపాడేవాడిగా, ప్రార్థనా స్థలములో మెలకువగలిగిన కాపరిగా నీవు ఉండాలి. అప్పుడు God would open the floodgates that the sheep in hundreds, in thousands, in lakhs would come running to you. Amen. Running to you. Because Amen. you have not forsaken
prayer. పిల్లలు నువ్వు ప్రార్థనను విడిచిపెట్ట లేదు కనుక దేవుని సన్నిధిలో ప్రతిరోజు నీకు అప్పచెప్పిన మందను రాత్రంతా ప్రార్థనలో మెలకువగా ఉండి కాపాడుతున్నావు కనుక 100 మంది గొర్రెలను 1000 మంది గొర్రెలను లక్షలాది గొర్రెలను దేవుడిని యొద్దకు పంపిస్తాడు. Do not sacrifice for small things. చిన్న విషయాల కొరకు పులరా త్యాగము చేయొద్దు. Do not compromise for tithes. పులరా దశంభాగాల కొరకు Do not కాంప్రమైజ్ compromise కావద్దు. for food. భోజనం కొరకు కాంప్రమైజ్ అవ్వద్దు. Whichever is approved in prayer, ఏదైతే ప్రార్థనలో రుజువుపరచబడుతుందో that is a blessing to the servant of God. అది దైవజనుడికి ఆశీర్వాదకరము. But whichever is pleasing to my eyes, అయితే నా కళ్ళకి ఏదైతే సంతోషంగా కనబడుతుందో it would turn as a curse to the generation. ఇది తరాలకు, నా కళ్ళకు సంతోషంగా ఆనందంగా కనబడేది ఏదైనా తరాలకు శాపంగా మార్చబడుతుంది. We have not come to earn fame. అయ్యో, పేరు సంపాదించుకోవడానికి రాలేదు. We have not come to earn money. ధనమును సంపాదించడానికి రాలేదు. We have not come to get an insurance. ఓ పులార ఇన్సూరెన్స్ పొందడానికి రాలేదు. We have not come for a settlement. ఓ పులార సెటిల్మెంట్ల కొరకు రాలేదు. If I be a man of God, నేను దైవ జనుడనైతే I wanted to give life. నేను జీవాన్ని ఇవ్వాలి. Life. జీవం ఇవ్వాలి. Life. జీవాన్ని ఇవ్వాలి. Life. జీవము. Life. జీవము. Life. జీవము. And that life comes from the place of ఆ prayer. జీవము ప్రార్థనా స్థలములో నుంచి వస్తుంది. Before I close, నేను ముగించే ముందు if I be a man of God, నేను దైవజనుడైతే I will be in the place of prayer. ఎప్పుడు నేను ప్రార్థనా స్థలములోనే ఉంటాను. Only one purpose. ఒకే ఉద్దేశము. Only one ఒకే purpose. ఉద్దేశము. That India should see Jesus. ఏ భారతదేశము యేసును చూడాలి. And only one price. ఒకే వెల అండి. Prayer. ప్రార్థన ఒకటే వెల. Prayer. పెట్టుబడి ప్రార్థనే. Prayer. ప్రార్థనే. Prayer. ప్రార్థనే. Prayer. ప్రార్థనే. Prayer. ప్రార్థనే. Prayer. ప్రార్థన ఒక్కటే. ప్రార్థనే. Let us close our eyes. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం.